వెల్కమ్ టు డి న్యూస్. దిస్ ఈజ్ వినరా. బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో వారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది. అయితే ఫస్ట్ వీక్ బెజవాడ బేబక్క బయటకు రాగా రెండో వారం ఎవరో ఊహించని కంటెస్టెంట్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి రెండో వారం డేంజర్ జోన్ లో పృథ్వీ, కిరాక్, సీత, ఆదిత్య, ఓం ఉన్నారు. వీరు ముగ్గురులో కంటే శేఖర్ భాషకు ఎక్కువగానే ఓటింగ్ వచ్చింది. అంటే శేఖర్ భాష ఈ వారం సేఫ్ లో ఉన్నాడు. కానీ ఇటీవల అతడికి కొడుకు పుట్టినట్లు ఈ ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున చెప్పేశారు. దీంతో బిడ్డ పుట్టిన ఆనందంలో తన కొడుకును చూసుకోవాలనే ఆతృతతో హౌస్ నుంచి తనను తాను శేఖర్ భాష బయటకు వచ్చాడని చెప్పాలి. ఈ విషయాన్ని బిగ్ బాస్ స్టేజ్ పై అటు నాగార్జున కానీ ఇటు శేఖర్ భాష చెప్పలేదు. కానీ సేఫ్ లో ఉన్న శేఖర్ భాష కావాలని హౌస్ నుంచి బయటకు వచ్చాడనేది మాత్రం ఆడియన్స్ కు తెలిసిన విషయమే. 3 రోజుల క్రితమే శేఖర్ భాషకు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున చెప్పడంతో సంతోషంతో ఎమోషనల్ అయ్యాడు. తన భార్య కొడుకును చూడాలనే ఆశతో ఎలాగైనా బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడని, అందుకు బిగ్ బాస్ కూడా ఒప్పుకోవడంతో సేఫ్ జోన్ లో ఉన్న శేఖర్ భాషను ఊహించని విధంగా ఎలిమినేట్ చేసేశారు. కానీ రెండో వారం ఎలిమినేషన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. వారం మొత్తం ఆడియన్స్ వేసిన ఓటింగ్ పనికిరాదా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు హౌస్ లో అసలైన ఎంటర్టైన్మెంట్ చేస్తున్న శేఖర్ భాషను బయటకు పంపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు శేఖర్ భాష. ఎలిమినేట్ అయిన తర్వాత ఓ ఛానల్లో ఇంటర్వ్యూలో శేఖర్ భాష మాట్లాడుతూ, నేనే కావాలని బయటకు వచ్చేసాను. బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్. నా కొడుకును చూసేందుకు నేను అడిగి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను. అలాగే నాకు కొంచెం ఫుడ్ కూడా ప్రాబ్లం అయింది. హౌస్ లో అందరూ నాకు సపోర్ట్ చేశారు. నేను ఇంకా ముందుకు వెళ్తాను అని నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ క్షమాపణ చెప్తున్నాను అని అన్నారు.